నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ గాని వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒక్కటిగా ఉన్నారు. ఎందుకంటే 2017 సంవత్సరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ మీద సిబిఐ చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా లెటర్ రాసినా మీరు తొక్కిపెట్టి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణ. టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ లో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ లాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ చేసిన దగ్గర వీక్ క్యాండిడేట్స్ ని పెడతామని వైసీపీ అధికార ప్రతినిధి చెప్పాడని. సో మీ ఇద్దరి మధ్య ఆ రకమైన లాలూచి ఉందనేది చంద్రబాబు ఆరోపణ. ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా అదే అంటున్నారు. నేను చాలా క్లోజ్ నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండేవాడిని, అలాంటి నేనే రాష్ట్రం కోసం తిరగబడ్డా, నువ్వెందుకు ఆయనతో కుమ్మక్కయ్యావు, నువ్వెందుకు కేసీఆర్తో కుమ్మక్కయ్యావు అనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ. దిలీప్ కళ్యాణ్ ఏమంటారో చూద్దాం, దానికి మీరు ఆన్సర్ చేద్దరు కానీ రమేష్. కళ్యాణ్ దిలీప్ మూర్తి గారు. సార్ ఈరోజు చాలా స్పష్టంగా లోపాయకారి ఒప్పందాలు ఎవరు చేసుకుంటున్నారన్నది ప్రజల ముందు తేటతెల్లంగా ఆవిష్కరించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది సార్. కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళందరినీ కలిపి తిట్టినప్పుడు తిరగేసి మనం తిట్టకపోయినా పర్లేదు కానీ ఆ ఆత్మగౌరవ నినాదాన్ని ఏదైతే ఆయన కనబరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ప్రజలందరిలో కూడా దాన్ని ఇంకల్కేట్ చేయడంలో సక్సెస్ అయ్యారో అదే ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. అన్నదమ్ములుగా విడిపోయినా ఖచ్చితంగా మనం మన అన్నదమ్ములతో గొడవపడ్డా తిరిగి కలిసినా కూడా ఆ మాటల యొక్క మచ్చలో మన హృదయ లోతుల్లో ఉండిపోతాయి సార్. ఇవాళ ఆంధ్ర ప్రజలు రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు, కానీ వాటిని మనం గుర్తించుకోవాలని చెప్పడం మా ఉద్దేశం. శత్రుత్వం గురించి బీజేపీ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది రమేష్ అన్న. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి అంశాలని ఇండియాలో ఎవరు దేన్ని ప్రశ్నించినా వాళ్ళు పాకిస్తాన్ కి మద్దతుగా దేశ ద్రోహులుగా ముద్రేసి శాశ్వత శస్త్రత్వం వైపు నడిపించేటువంటి ఆ దిట్టైనటువంటి ధీటత్వం మీకు మాత్రమే సొంతం అన్నా. అది ఏ పార్టీ కూడా అవలంబించలేదు, అది బీజేపీకి మాత్రమే వెన్నతో పెట్టిన విద్య అన్నా. ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం సానుకూలంగా చెప్పకుండా మీరు దేశ ద్రోహులు, మీరు దేశ కంటకులు, మీరు ఇస్లాం మతాన్ని తీసుకోబోతున్నారు, ఎలా కలుసున్నారని చెప్తారు, కలుసున్నారని హిందూ సోదరులు కలిసి ఉండాలా, ఏ పొరపచ్చాలు రాకూడదు, బార్డర్ లో జరుగుతున్నటువంటి వాటికి మీరు కొట్టుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే దానికి మీరు ఏ రకమైనటువంటి వక్రభాష్యాలు జోడించారో ప్రజలందరూ కూడా చూశారులే అన్న. సో లెట్ us not get into the side topic అన్న. సార్ మూర్తి గారు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే ఇవాళ నేరుగా విజయసాయి రెడ్డి గారు రాసినటువంటి డైరెక్షన్స్ లిస్టు కూడా పాపం యాద్మరిచి వాళ్ళు పంపించాల్సిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ పంపించినప్పుడు కానించి ప్రతి అంశాన్ని పరిశీలించండి. టీడీపీ తప్పు చేస్తే మూల్యం చెల్లించుకుని తీరుతుంది. మాకు టీడీపీ కేసుకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఐటీ గ్రిడ్ విషయంలో గానీ బ్లూ ఫ్లాగ్ విషయంలో గానీ నారా లోకేష్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీ మాది. ఇవాళకి దానికి కట్టుబడి ఉన్నాం. ఆ కంపెనీలు బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయలేదు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తూనే ఆంధ్రల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మీరు కేసీఆర్ గారు కాళ్ళ దగ్గర ఎందుకు తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. దీంట్లో బీజేపీ వారికి ఎందుకు వచ్చినటువంటి ఊలికిపాటు అని అడుగుతున్నా. అయితే టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ బీజేపీ బి టీమా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ మొత్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఫండింగ్ మొత్తం బీజేపీ ఇస్తుందంటే అది సబబేనా? ఇవాళ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి అంశం ఏమి అంటే మీరు చేసేదల్లా చేస్తారు, ఇతరులు ఏదో చేయబోతుందని ముందరకాలకి బంధం వేస్తారు, మీ వార్తాపత్రికల్లో దానికి అనుగుణంగా రాతలు రాయింటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి మేమే గుర్తుందారి వ్యక్తులు, అది ఎవ్వరు తీసుకెళ్లే ఒప్పుకో. చంద్రబాబు గారు తిడితే మేమే తిట్టాలా, కాటేస్తే మేమే కాటేయాలా, ఆయన మాకే సొంతమని వైఎస్ఆర్సీపీ యొక్క వ్యవహార శైలిని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుంది. ప్రభుత్వానికి ఒకసారి వ్యతిరేకంగా మారినటువంటి ఓటరు మనసుకి జనసేన